హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దోశ సిరీస్ లో డే 16. ఇవాళ గోధుమ రవ్వతో హెల్దీగా దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ కూడా భలే ఉంటాయి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా వెరైటీగా ట్రై చేయండి. ముందుగా 2 కప్పుల గోధుమ రవ్వని తీసుకోండి. 1 కప్పు మినపగుళ్ళని తీసుకోండి. 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకోండి. 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. మినపగుళ్ళు రవ్వ మునిగే వరకు వాటర్ని పోసుకుని 7-8 గంటలు నానబెట్టుకోండి. 8 గంటల తర్వాత చూడండి ఎంత బాగా నాని ఉన్నాయో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అంతా ఒకేసారి కాకుండా సగం సగం యాడ్ చేసి తగినన్ని వాటర్ని పోసి పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. ఇలా ఉండాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మూత పెట్టి 8 గంటలు నైట్ అంతా పులవనివ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్ కి చూడండి ఎంత బాగా పొంగి ఉందో పిండి. ఇప్పుడు తగినంత సాల్ట్ ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఉండాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం హీట్ గా ఉన్న ప్యాన్ మీద పిండిని యాడ్ చేసుకుని ఈవెన్ గా ప్యాన్ మొత్తం పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ ని సెంటర్ లో సైడ్స్ లో యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో దోశ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఎర్రగా అయ్యాక తీసి సర్వ్ చేసుకోవడమే. ఇలానే అన్ని దోశలు వేసుకోండి. క్రిస్పీగా భలే ఉంటాయి ఈ దోశలు. నార్మల్ గా బియ్యంతో చేసుకునే దోశల్లానే ఉంటాయి టేస్ట్ కూడా. రైస్ బదులు ఇలా హెల్దీగా గోధుమ రవ్వతో చేసుకోండి ఈసారి దోశలు. టేస్ట్ మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.